హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మరి ఈరోజు అయితే వర్క్ అయితే వెళ్ళలేదండి. నిన్న మనం కంట్రీలో డోర్లు అన్నీ ఫిక్సింగ్ అయితే చేసాం, కంప్లీట్ చేసాం అనమాట వర్క్. అయితే మనం సూరంపల్లిలో అయితే డోర్లు ఫిక్సింగ్ అయితే చేయాలి. డోర్లు అలాగే కిటికీ రెక్కలు వచ్చి ఒక 10-11 ఉంటాయండి, అవి అయితే ఫిక్సింగ్ చేయాలి. అలాగే మనం సూరంపల్లికి సంబంధించిన డోర్లు కూడా మనం ఆర్డర్ పెట్టేసాం. గన్నవరం కబోర్డులు చేసేటప్పుడు మనం డోర్లు ఆర్డర్ పెట్టాం అనమాట. అయితే మనం గన్నవరంలో పనిచేసేటప్పుడు నాకు పునాదిపాడు నుంచి ఫోన్ వచ్చింది. పునాదిపాడులో డోర్లు తయారు చేయాలి, మరి ఎంత ఏంటి అని అడిగారు. నేను రేట్లు కూడా చెప్పాను. మన వాళ్ళు అయితే పునాదిపాడు నుంచి కొలతలు తీసుకోండి, డోర్లు తయారు చేయాలని చెప్పి మన వాళ్ళు చెప్పారు. సరేనండి అని నేను అప్పటి నుంచి ఆపుకుంటూ వస్తున్నాను. నిన్న కూడా చేశారు, నిన్న మన కంట్రీలో వర్క్ చేసేటప్పుడు కూడా చేశారు. అయితే మన యూట్యూబ్ ఛానల్లో చూసి అంటే మన యూట్యూబ్ ఛానల్లో చూశారు. మన వర్క్ అంతా నచ్చి వాళ్ళు మనకి ఫోన్ చేయడం జరిగింది. అయితే ఇంకా ఈరోజు మార్నింగ్ ఏం చేసామంటే సూరంపల్లికి సంబంధించిన డోర్లన్నీ మనం బంగ్లా దగ్గరికి వెళ్ళి ఆ డోర్లన్నీ మనం ఆటోకి ఎక్కించి అక్కడికి వెళ్ళి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి అవన్నీ దించేసి, అంటే మా వాళ్ళు వెళ్ళారు, మా బామ్మర్దను ఇంకొక కుర్రోడు అయితే వెళ్ళారు. ఇంకా మన వాళ్ళు వెళ్ళి దించేసి వచ్చారు. ఇంకా నేను బీచ్ రోడ్లో చిన్న పని ఉండి నేను అక్కడ ఆగిపోయాను. లేదంటే ఆ వీడియో కూడా చేసామని చూపించాను మీకు. ఆ డోర్లన్నీ అక్కడ దించేసి వచ్చారు. మనకు కూడా వీళ్ళు నిన్న దించి మనకి పునాదిపాడు నుంచి ఫోన్ చేస్తున్నారు అనమాట. సరే అండి అని చెప్పి నిన్నే రావాలి లెక్క. అయితే నిన్న అక్కడ బిల్డింగ్ వర్క్ మళ్ళీ నేను వస్తే వర్క్ అవ్వదని చెప్పి అక్కడ నిన్నంతా అక్కడే ఉండిపోయాను. మధ్యాహ్నం నుంచి కూడా వర్షం పడింది మనకి నిన్న అక్కడ. అయితే ఇంకా ఈరోజు అయితే మనకి ఇంకా అక్కడ మధ్యాహ్నం కల్లా మనం సూరంపల్లిలో డోర్లన్నీ అక్కడ పెట్టేసి మనం మధ్యాహ్నం భోజనం చేసి ఇప్పుడే మనం పునాదిపాడు సెంటర్కి అయితే వచ్చాం. మేడం గారు ఉండేది బెంచ్ సర్కిల్ అన్నారు. అలా ఆల్రెడీ బస్సులో మనం బయలుదేరేటప్పుడే మనం ఫోన్ చేసి చెప్పాం అనమాట. అయితే వాళ్ళు బయలుదేరి వస్తున్నారు ఆల్రెడీ. ఇకైతే మేడం గారు ఫోన్ చేశారు, కంకిపాడులో దిగాను, నువ్వు పునాదిపాడు సెంటర్లోనే ఉండు అని చెప్పి అన్నారు మేడం గారు. అయితే మనం ఎక్కడైతే ఇక్కడ ఉన్నాము. ఇంకా నేను అలాగే ఇంకా మొత్తం వచ్చాను, ఇద్దరం స్వెటర్లు వేసుకుని వచ్చాము అన్నమాట. ఇది వచ్చేసరికి పునాదిపాడు సెంటర్. ఇది అదిగోండి మీకు అక్కడ దాని బోర్డు కూడా రాసి ఉంటుంది. మన పునాదిపాడు సెంటర్లో ఉన్నాం అనమాట. అంటే కంకిపాడు నుంచి మనం బైపాస్ లెఫ్ట్కి తీసుకోవాలి. అదే ఈ రూట్ కూడా మనకి గుడివాడ వెళ్ళిపోద్ది. ఈ రోడ్ వచ్చేసరికి కాటూరు వెళ్ళిద్ది. ఇక ఇక్కడ ఉండమన్నారు మనల్ని, మనమైతే ఇక్కడ ఉన్నాము. అయితే మేడం గారు రాగానే అసలు ఏంటి వర్క్ ఏంటి అవన్నీ చూసి కొలతలు వేసుకొని ఏమేమి పడుతున్నాయి అన్నీ మనం చూసుకొని మనం మేడం గారు చెప్పి ఇంకా మేడం గారు ఏమైనా అమౌంట్ ఇస్తే మనం ఆర్డర్ ఇవ్వడానికి బాగుంటుంది. అలాగే ఇది అయిపోయిన తర్వాత నేను సూరంపల్లికి సంబంధించిన హార్డ్వేర్ అయితే తీసుకోవాలి. లక్కీ హార్డ్వేర్కి వెళ్ళాలి మనం. లక్కీ హార్డ్వేర్కి వెళ్ళిపోయి మరి రేపు వర్క్ జరగాలంటే మనం సామాన్లు తీసేసుకోవాలి. ఇంకా మేము వచ్చేటప్పుడు కూడా మా ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు రామనపాడు దాకా వచ్చాం, బాగానే ఉంది. మళ్ళీ ఎందుకని మంచిది స్వెటర్లు తీసుకొని ముందే బయలుదేరదాం అని చెప్పి స్వెటర్లు వేసుకొని మేము ముందుగానే ప్రిపరేషన్తో వచ్చాం. మేము మధ్యదారులు అయితే వర్షం అయితే బాగా పడింది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే వర్షం అయితే పడలేదు, ఆగిందనమాట. ఇంకైతే మేడం గారు రాగానే మనం అయితే అక్కడికి వెళ్ళాలి. ఇది ఈరోజు అయితే ఇలాగా మరి వర్క్ అయితే వెళ్ళలేదు మనం. రేపు అయితే మనం డోర్లు ఫిక్సింగ్ అలాగే అక్కడ వర్క్ అయిన తర్వాత కబోర్డ్స్ ఇవన్నీ మనం వర్క్ అక్కడైతే మనకి ఒక 10 రోజులు ఒక 12 రోజుల దాకా ఉండొచ్చు నాది ఏసీ వర్క్. అవన్నీ సిరీస్ అన్నీ మీకు వస్తుంది, డే బై డే 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 అనే లైన్కి వస్తూనే ఉంటాయి. ఏదన్నా మీరు వర్క్లో ఏమైనా చేయించుకోవాలనుకుంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఏ వర్క్ ఉన్నా సరే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే చిన్న చిల్లర వర్క్లు అవ్వచ్చు, అలాగే కర్టన్ పైప్స్ కానీ బాత్రూంలో యాంగిల్స్ కానీ ఏదైనా ఏ వర్క్ ఉన్నా మనం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ లోకల్లో ఎక్కడ ఉన్నా నేను అందుబాటులో ఉంటాను కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ ఉంటుంది కాబట్టి కింద నా నెంబర్ మీకు కాల్ చేసి మీరు డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు కనుక్కోండి. నా వీడియో కానీ మీరు ఫస్ట్ చూసినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి. ఇంకా అయితే ఈరోజు అయితే మనం ఇక్కడ కొలతలు తీసేసుకొని ఇంకా ఏం చేయాలి ఏంటి అనేది వర్క్ కూడా మీకు చూపిస్తాను నేను. మేడం గారు రాగానే ఇది తీసుకెళ్తారు, అది చూపించి మీకు ఏంటనేది చెప్తాను. ఇక అయితే నిన్న అయితే మనం అక్కడ కొలతలు వేసి రేట్లు చెప్పేసి సాయంత్రం వచ్చేసరికి మనకి
6 అయిపోయిందండి. వచ్చేటప్పుడు కూడా గాళ్ళు బాగా వేసినాయి మనం వచ్చేటప్పుడు. ఇప్పుడు ఇంకా రాత్రి హార్డ్వేర్ కొందాం అనుకున్నాం. హార్డ్వేర్ కొంటాకు కూడా అవ్వలేదు. హార్డ్వేర్ షాపులన్నీ మూసేశారనమాట నిన్న. నిన్న సాయంత్రం 6 కాంచి షాపులన్నీ మూసిచ్చేశారు. అంటే కొద్దిగా గాలులు ఎక్కువ వస్తాయి, వర్షం ఎక్కువ వస్తుంది అని చెప్పి ఇంకా పోలీసులు కూడా చెప్పారు. చాలా షాపులు అయితే మూపియడం జరిగింది. ఇంకా నిన్న మనం హార్డ్వేర్కి వెళ్ళినప్పుడు లేవు. మరి వాళ్ళ షాప్ తీసారు లేదో తెలియదు, కనుక్కోవాలి. ఇక నేనే ఇప్పుడే లేచి ఇంకా మొహమే కడుక్కొని ఇక పాల ప్యాకెట్లకి అయితే వెళ్తున్నాను అంతే. ఇప్పుడు కూడా గాలి బాగా వేస్తుంది. మన వర్క్ చేసింది ఇది. గాళ్ళు అయితే బాగానే వేసినట్టున్నాయండి రోడ్ల మీద అంతా. చెట్టుకి సంబంధించిన ఆకులు ఇవన్నీ నేను ధైర్యం చేసి పిండి రూపడా. వర్షం అయితే తెల్లవారుజాము నుంచి అయితే మనకి స్టార్ట్ అయిందనమాట. మరి వర్షం గాలి అంటే మనం వెళ్ళాల్సింది సూరంపల్లి వరకుకి. మరి ఈరోజు అయ్యిద్దా అవుతా అనేది ఇంకా ఏం అనుకోలేదు. మన వాళ్ళు అందరూ వస్తే కనుక ఒకవేళ హార్డ్వేర్ ఇంకా కొనాలి. హార్డ్వేర్ కొంటేనే మనకి వర్క్ అక్కడ చేయగలం. మనం హార్డ్వేర్ కొనకుండా మనం వర్క్ చేయము. మనం ఇక్కడ కంట్రీలో బిల్లింగ్ చేసాం కదండి, అది ఓపెనింగ్ అయితే రేపు ఓపెనింగ్ అనమాట. మరి పాపం మరి వర్షం అయితే మరి వర్షం పడుతుంది. మరి వాళ్ళు ఫంక్షన్ ఎలా చేస్తారో ఏంటో మరి అదొకటి. మరి ఈరోజు మరి మేము వర్క్ ఉందో లేదో ఏంటనేది ఇంకా ఏం అనుకోలేదు. మా ఇంటి దగ్గర యాప్ చెట్టు ఉంది. యాప్ చెట్టు మొత్తం కొమ్మలన్నీ చల్లా చెదురైపోయినాయి. అన్ని గాలు వేసినాయి అనమాట. ఇక్కడ మనకి యాప్ చెట్టు, ఇక్కడ మామిడి చెట్టు ఉంటుంది. ఈ రోడ్లో కూడా మొత్తం అన్నీ గాలికి కర్రలన్నీ పడిపోయినాయి అన్నమాట. మొక్కలు కొమ్మలు పడి ఇక ఇదండి, మనం వర్క్కి వెళ్తామా లేదా ఏంటనేది మరి కంటిన్యూ వీడియోలో అయితే తప్పకుండా చూడండి. మరి వర్క్ ఉందా లేదా అనేది మీకు ఆ వీడియోలో అయితే తెలిసిద్ది. మరి ఇంకా ఈరోజు కనుక వానగానే ఎక్కువ పడితే కనుక మేము వెళ్ళం, అయిపోతాం. ఎందుకంటే మిషన్లు అన్నీ తీసుకెళ్ళాలి కదా, సామాన్లు అన్నీ తీసుకెళ్ళాలి. మళ్ళీ సామాన్లు కూడా పాడైపోతాయి మొత్తం. ఇంకా ఈరోజు అయితే వర్క్ అయితే లేదు. మరి ఏమన్నా వర్క్లు ఏమన్నా చేయాలన్నా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నా ఛానల్ కూడా మరి నా వీడియోస్ అన్నీ ఉంటాయి. ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నా నా ఛానల్లో మీరు వీడియోస్ చూసుకోవచ్చు. నా ఛానల్ మరి తప్పకుండా చూడండి. నా వీడియోస్ కానీ మీరు ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా. ఇక ఇదండి ఇంకా ఈరోజు అయితే